వికారాబాద్ జిల్లా తోమ మండలం రాకొండ గ్రామంలో అర్ధరాత్రి దారుణం చోటు చేసుకుంది. ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అర్జున్పై కత్తితో దాడి చేశారు గుర్తు తెలియని దుండగులు. ఇక ముసుగు వేసుకుని వచ్చిన వ్యక్తి దాడి చేసి పారిపోయినట్లు బాధితులు అర్జున్ తెలిపారు. అర్జున్ పొత్తి కడుపు భాగంలో 3 చోట్ల బలమైన గాయాలైనట్లు వైద్యులు తెలిపారు. ఇక అర్జున్పై దాడితో గ్రామంలో కొంత ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. బాధితులు తండ్రి ఫిర్యాదుతో ఘటనపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇక ముందులో ఒక అన్న వెయిట్ చేస్తుండు, కలిసి ఇట్లా వచ్చేస్తా అని చెప్పిండు. నీతో పాటే నేను వస్తున్నాలే అని ఫోన్ చూస్తూ వేరే వాళ్ళకు మెసేజ్ చేస్తూ ఇట్లా వెళ్తున్నాను. నేను ముందరికి వెళ్తా ఉంటే ఆపోజిట్ వేలో ఒక పర్సన్ వచ్చిండు, ఎవరో తెలీదు. చలికాలం కదా అన్నట్టు స్వెటర్ కావచ్చు, ఇంకా టవల్ అదంతా ఫేస్ మొత్తం కవర్ చేసుకొని ఉంది. నా దగ్గరకు వచ్చేసరికి ఏదో ఇట్లా నా మీదకి అటాక్ అవుతుంది అన్నట్టు ఒక చేయి ముందరికి వచ్చింది. నేను తను తోసేసే లోపు సన్నగా గీత పడింది. ఆ సమయంలోనే నా ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో సమీర్ అని నేను గట్టిగా పిలిచిన. అప్పటికే ఇంకోటి ఫ్యూ సెకండ్స్లో ఇట్లా అయిపోయింది, ఇంకో అటాక్ అయిపోయింది. ఇక ఆ తర్వాత 2 గాయాలు అయినాయి సార్ నాకు. నేను వెనక్కి చూసేవరకు ఆయన పరిగెట్టి వెళ్ళిపోయిండు. ఇక నాకు ఆ తర్వాత నేను సమీర్ అని పిలుస్తూనే ఉన్నా. ఆ వ్యక్తి సమీర్ వచ్చేసిండు. అరే ఏమైంది నీకు, ఎవరు ఏమన్నారు, ఇదంతా క్లారిటీగా అడుగుతూనే ఉన్నాడు, ఎవరు చేసిరని. ఇక నాకు కొద్దిసేపు నేను నడవగలిగిన. ఆ తర్వాత మొత్తం కళ్ళు తిరగడము ఇదంతా స్టార్ట్ అయింది. ఇంకా కొంచెం ముందుకెళ్తే నా పైన గాయమైన తర్వాత నేను అరిచిన, బాగా సమీర్ని పిలిచిన. సమీర్ వచ్చేసి పట్టుకుని ఎవడు ఇట్లా చేసిండు అని క్లారిటీగా అడగనీకి ట్రై చేస్తూ ఉండు. నాకేమో పెయిన్ స్టార్ట్ అయింది. ఇక ఆ తర్వాత బాగానే దూరం ముందుకు నడుచుకుంటూ పోయేసరికి ఇక ఫ్రెండ్స్ ఉన్నారు, బైక్ తీసుకొని వచ్చారు. అప్పటికే ఫోన్ చేస్తూనే నడుచుకుంటూ వెళ్ళిన. ఇక స్కూల్ దగ్గరకు వచ్చేసరికి బైక్ వచ్చేసింది. ఇక డైరెక్ట్ హాస్పిటల్ తీసుకొచ్చి, అయితే అనుమానం అని కాదు కానీ నన్ను పరోక్షంగా బెదిరించిన వ్యక్తులు అయి ఉంటారని నేను అనుకుంటున్నాను. అయితే వారి పేరు చాపల శ్రీనివాస్ ఒకరు, చాపల నరసింహులు ఒకరు. మచ్చేందర్ రెడ్డి అని నేను ప్రచారం చేస్తూ ఉన్నప్పుడు కూడా మచ్చేందర్ రెడ్డి అని వచ్చి భుజమైన చేసుకొని కొంతవరకు తీసుకెళ్ళి నేను ప్రచారంలో ఉన్నప్పుడు ఆయన కూడా క్యాండిడేటే, నేను క్యాండిడేటే, వచ్చి ఎందుకు ఇబ్బంది పడుతున్నావు, నేను నీతోనే మాట్లాడడానికి వచ్చినంటే నా చేతిలో పాంప్లెట్స్ ఉన్నాయి, ఇవన్నీ అయిపోయిన తర్వాత నేను ఏదన్నా మాట్లాడతానా అని చెప్పిన. ఇక